అందరికీ నమస్కారం. ఇవాళ మన కథ ముందడుగు. రచన అప్పరాజు నాగజ్యోతి గారు. హాల్లో పడుకోబెట్టిన అమ్మ పార్థివ దేహం ప్రశాంతంగా నిద్రిస్తున్నట్టుగా ఉంది. జాతస్య మరణం ధ్రువం అంటూ దూరం నుంచి భగవద్గీతలోని శ్లోకాలు, వచ్చిపోయే వాళ్ళ రోదనలు, పరామర్శలు ఇవన్నీ కూడా అమ్మ ఆ సర్వేశ్వరుని పిలుపునందుకుని వెళ్ళిపోయిందని రుజువు చేస్తున్నా, అమ్మ ఇకపై లేదు అన్న వాస్తవం మాత్రం నా బుద్ధిని దాటి మనసును చేరనంటోంది. అదుగో అమ్మాయి అల్లుడు వచ్చేశారు, ఇంక కార్యక్రమం మొదలెట్టేయొచ్చు అన్న బాబాయ్ మాటలకు తలెత్తాను. అప్పుడే గడపలోకి అడుగు పెడుతున్న అక్కయ్య, తమ్ముడు మనల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోయిందిరా అమ్మ అంటూ అమ్మ నిర్జీవ కాయంపై పడి బోరుమని విలపిస్తుంటే, అక్క ఒక్కరోజు ముందైనా రాలేకపోయావా అన్న మాటలను బయటికి రానేకుండా లోపలే అదిమేసేందుకు చాలా కష్టపడ్డాను. మంచానికి అంకితమైన గత 6 మాసాల్లోనూ అమ్మ మాటల నిండా అక్కయ్యకు సంబంధించిన తలంపులే. ఆఖరి క్షణాల్లోనూ అక్కయ్యనే పలవరిస్తూ తనువు చాలించింది అమ్మ. కనీసం ఒక్కరోజు ముందైనా ఎలాగోలా వీలు చూసుకుని అక్కయ్య ఇక్కడికి వచ్చుంటే కూతుర్ని కల్లారా చూసుకున్న సంతృప్తితో అమ్మ వెళ్ళి ఉండేది. అక్క వెక్కిళ్ల శబ్దం ఎంతకీ ఆగడం లేదు. 2 పుష్కరాల పైనుంచి అమెరికాలోనే స్థిరపడిపోయి పుట్టింటి బంధాల్ని ఫోనుల్లో మాటల వరకే పరిమితం చేసుకున్న అక్కయ్య ఈవేళ ఎంతో స్వేచ్ఛగా కన్నీళ్లను జారవిడుస్తుంటే, కడుపులో పడ్డ నాటి నుంచి ఈ రోజు దాకా అమ్మనే అంటిపెట్టుకున్న నేను మాత్రం చెలియలి కట్టని దాటి బయటికి దూకేందుకు ప్రయత్నిస్తున్న అశ్రుధారని లోనే అదిమేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. ఎందుకంటే గుండెల్లో సుళ్ళు తిరుగుతున్న దుఃఖాన్ని ఆపుకోలేక కాసింత పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకున్నా లేదా ముక్కు చీదినా ఎవరో ఒకళ్ళు గబాల నా వద్దకు వచ్చి, అరే విష్ణు, ఆడోళ్ళతో సమంగా నువ్వు కులాయి విప్పితే ఎలా కుదురుతుందిరా, ముందు జరగాల్సిన కార్యక్రమం చూడు అంటూ భుజం తట్టి మరీ నువ్వు మగాడివిరా బుజ్జి అని గుర్తు చేసి వెళ్తున్నారు. భావోద్వేగాలకి లింగభేదాలని అంటగట్టే సాంఘిక నియమంలోని ఔచిత్యమేమిటో నా బుర్రకి బోధపడడం లేదు. ఇంతలో ఉదినా అంటూ నా భార్య వినీల కూడా లోపల నుంచి పరిగెత్తుకొచ్చి అక్కయ్యను పట్టుకొని ఒక్క తీరున రోధించడం నన్ను విభ్రాంతికి గురిచేసింది. నేను వినీలా ప్రేమించుకున్నామని తెలిసిన వెంటనే కులం గోత్రం తెలియని ఒక అనాథని నా ఇంటి కోడలిగా నేను ఒప్పుకోను అంటూ మా వివాహానికి అభ్యంతరం చెప్పకపోగా, పాపం తల్లి తండ్రి లేని పిల్ల అంటూ వినీలని ఆప్యాయంగా హక్కున చేర్చుకుంది అమ్మ. నాకు వినీలకి మధ్య నా మాటా వచ్చినప్పుడు కూడా అమ్మ నా వైపున కాకుండా వినీల పక్షాన నిలబడుతుండడం నాకు అప్పుడప్పుడు కోపాన్ని తెప్పించినా, అత్తాకోడళ్ళు అంత సామరస్యంగా ఉండడం నాకెంతో గర్వంగా ఉండేది. అంతా వినీలని అమ్మ తన సొంత కూతుర్లా చేరదీసిన చివరి రోజుల్లో ఆవిడ మంచాన పడ్డాక వినీల మాత్రం అంతీ ముట్టనట్టుగా పరాయింటి పిల్లలాగే ఉండిపోవడమే కాకుండా అమ్మ మలమూత్రాలను నేనే స్వయంగా ఎత్తిపడేస్తుంటే చీదరించుకునేది కూడా. కడుపులో పడ్డ నాటి నుంచి మా అమ్మ నాకెన్ని చేస్తే నేను ఇంతవన్నయ్యుంటాను. అలాంటి మా అమ్మకి స్వయంగా నా చేతులతో సేవలు చేయడం నా అదృష్టంగా భావిస్తాను. మాతృ సమానురాలైన అత్తగారిని చివరి రోజుల్లో అంతటి నిరాదరణకి గురి చేసిన వినీల కూడా ఇప్పుడు ఆవిడ పోయాక ఆవిడ దేహంపై పడి సూచిస్తుంటే, మరి నేను శ్రాద్ధ కర్మలను మనసు పెట్టి శ్రద్ధగా చేయాలి నాయనా, అప్పుడే ఫలం దక్కుతుంది అన్న బ్రాహ్మణుడి హెచ్చరికకు ఉలిక్కిపడి ఆలోచన నుంచి తేరుకొని అమ్మవైపు చూశాను. శాశ్వతమైన నిద్రలోకి జారుకున్న అమ్మని చూస్తుంటే నాలో ఉవ్వెత్తుకొస్తున్న జ్ఞాపకాలు ఎన్నో. అమ్మతో నా 45 ఏళ్ల బంధంలోని ప్రతి క్షణం ఒక మధుర స్మృతి. జీవితంలో ఎప్పుడూ ఏ చిన్న కష్టం కలిగినా అమ్మా అంటూ వెళ్ళి అమ్మ ఊళ్ళో తలపెట్టుకుంటే ఎంతో ఉపశమనం దొరికేది. అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద విఘాతం కలిగితే తలదాచుకునేందుకు ఏది అమ్మ ఒడి? గుండెల్లో బాధంతా బయటికి వచ్చేలా బోరుని ఈడ్చేయాలనుంది. ఈ దుఃఖ భారాన్ని నా గుండె ఇంకా మోయనేనంటోంది. ఇంతలో పెద్దమ్మ అంటూ పెద్దగా ఏడుపు వినిపిస్తే అదాటున తలెత్తాను. అమ్మ భౌతిక కాయంపై పడి ఒక తీరుగా రోధిస్తున్న మా పిన్ని కూతురు కాంచనని చూసి నివ్వెరబోయాను. 2 మాసాల క్రితమనుకుంటా నా చేతికి శస్త్రచికిత్స జరగడంతో నేను 4 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. నువ్వొచ్చి ఇంట్లో అమ్మకి కాస్త తోడుగా ఉంటావా కాంచనా అని ఆనాడు నేను అర్థిస్తే, అమ్మో, ఆవిడికి పైనుంచి కింది దాకా అన్ని పనులు చేయడం నా వల్ల కాదు బాబు అంటూ నిర్ద్వందంగా చెప్పేసిన కాంచన ఇప్పుడు తరలిరాని తీరాలకు పయనమైన అమ్మని చూసి గుండెలు పగిలేలా రోధిస్తుంటే నా మనసంతా నిర్వేదంగా మారింది. ఈ మధ్యనే 4 రోజుల క్రితం
ఇటువంటి కార్యక్రమాన్ని దగ్గరుండి చూడడం మూలాన బ్రాహ్మడు చెబుతున్న క్రతువుని తడబడకుండా చేస్తున్నానే గాని మనసంతా ఆ రోజున ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న పక్కింటి సంధ్య జ్ఞాపకాలతో నిండిపోయింది. అమ్మాయి, పెద్దలను చెబుతున్నాం విను. మీ అన్నయ్య ఎక్కడున్నా వెంటనే పిలిపించు. కొడుకు చేత కన్నతల్లికి తలకొరువు పెట్టించడమే విధాయకం. లేకపోతే ఆవిడకి పున్నామ నరకం తప్పదు. బ్రతికుండగా అమ్మని వేధించుకు తిన్న ఆ త్రాష్ట్రుడు మా అమ్మకి తలకొరువు పెట్టడం అంటే దగ్గరుండి మనమే స్వయంగా ఆవిడని పున్నామ నరకంలోకి తోసివేయడమే. అసలు వాడు పెట్టిన బాధలకే మా అమ్మ ఇలా అర్ధాంతరంగా గుండెపోటుతో చనిపోయింది. ఆ నీచుడికి మా అమ్మ పాదాలను స్పృశించేందుకు కూడా అర్హత లేదు. మా అమ్మకి తలకొరివి నేనే పెడతాను అంటూ దృఢంగా చెప్పింది. తల్లిని కడదాకా కంటికి రెప్పలా కాచుకుని చూసుకున్న కూతురు సంధ్య. అయితే ఆమె మాటల్ని వీసమెత్తైనా ఖాతరు చేయకుండా, ఈ మాటలేమి గాని ఎవరో ఒకరు ముందు ఆ కొడుక్కి కబురు పంపండి అని ఆ పెద్దవాళ్లంతా అంటుంటే పక్కింటనే ఉండి నేనిక చూస్తూ ఊరుకోలేక, చూడండి కాలం మారుతోంది. స్త్రీ పురుషుల భేదాలు లేకుండా అంతా అన్ని రంగాల్లోకి దూసుకుపోతున్నా ఈ ఆధునిక కాలంలో పాత నియమాల్ని పట్టుకు వేలాడడం సబబు కాదు. సంధ్య అన్నయ్య ప్రతాప్ని నేను బాగా ఎరుగుదును. వాడంత నికృష్టుణ్ణి నేనెన్నడూ చూడలేదు. తల్లికి తలకొరువు పెట్టాలంటే ముందుగా ఈ ఇల్లు తన పేరున వ్రాయమంటూ ఆవిడ బ్రతికుండగానే వాడు పెట్టిన షరతుకి ఆ తల్లి గుండె ఎన్ని చెక్కలైందో నాకు తెలుసు. అటువంటి అప్రాచ్యుడి చేత తలకొరువు పెట్టిస్తే ఆ మాతృమూర్తి ఆత్మని శోభ పెట్టిన వాళ్ళమవుతాం. తల్లిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న కూతురు చేత ఆవిడకి తలకొరువు పెట్టించడమే సబబు. కాలంతో పాటు మార్పు అనివార్యం అంటూ అందరికీ నచ్చజెప్పి దగ్గరుండి సంధ్య చేత శార్దకర్మల్ని జరిపించాను. ఆనాడు నా మనసులో ఇటువంటి భావాలే చెలరేగాయి. ఈ సమాజం దృష్టిలో అమ్మాయిలకు అందము అనకువ, అదే అబ్బాయిల విషయానికొస్తే చదువు తెలివితేటలు, ఇవే పొగడ్తలకు అర్హాలు. పొరపాటున అవి కాస్త తారుమారయ్యాయంటే ఆమెనేమో పొగరబోతూ అహంకారి అని, అతన్ని చాతగాని సన్నాసి అంటూ నిర్దాక్షిణ్యంగా ముద్ర వేసేసే సమాజం తను రూపొందించిన నియమావళికి భిన్నంగా మసులుకునే స్త్రీ పురుషులను తన బలమైన చర్నాకోల్ని విసురుతూ ఎవరి బరిలోకి వాళ్ళు తిరిగి వెళ్ళేట్టుగా ఎల్లవేళలా చూసుకుంటూ ఉంటుందన్నమాట. ధనంతో తులుతూగే శ్రీమంతుల పట్ల, దారిద్ర్యరేఖకు బాగా దిగువన ఉన్నవారి పట్ల కొద్దిగా చూసి చూడనట్టుగా ఉండే సమాజం ఒక్క మధ్యతరగతి మనుషుల్ని మాత్రం క్షణక్షణం 1000 కళ్ళతో కాపలా కాస్తూ ఉంటుంది. ఇదేం న్యాయం? మనసులో ఆలోచన ప్రవాహం ఎంతకీ తెగడం లేదు. మనవడు మనవరాలు కనిపించరేమిటి అని ఎవరో అడుగుతుంటే వచ్చేస్తున్నారండి, దారిలో ఉన్నారు అంటూ వినీల సర్ది చెప్పడం వినిపిస్తోంది. అమ్మ చనిపోయిన వెంటనే నేను పిల్లలకి ఫోన్ చేయబోతుంటే, చూడండి ఈరోజు పిల్లలిద్దరూ వాళ్ళ స్నేహితులతో ఏవో పిక్నిక్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. అనవసరంగా వాళ్ళ సరదాల్ని నాశనం చేయకండి. మీ అక్కయ్య గారు అమెరికా నుంచి వచ్చేందుకు ఎంత లేదన్నా 16 గంటల సమయం పట్టనే పడుతుంది. అందాక ఆవిడని కదిపేందుకు ఎలాగూ లేదు. ఆలోగా పిల్లలు ఇక్కడికి చేరుకుంటారులేండి అని వినీల నిష్కర్షగా చెప్పడంతో నేను ఆగిపోవలసి వచ్చింది. మరికొద్ది క్షణాల్లో పార్థివ దేహాన్ని పాడెపైకి ఎక్కిస్తామనగా ఇంటికి చేరుకున్నారు మా కవల పిల్లలైన రవలి, రాజీవులు. పుట్టినప్పటినుంచి వాళ్ళ ఆలనా పాలనా చూసింది అమ్మే. నేను వినీల ఇద్దరం ఉద్యోగస్తులం కాబట్టి పిల్లల పెంపకం అంతా అమ్మ చేతుల మీద జరిగింది. అందుకే పిల్లలిద్దరికీ వాళ్ళ నానమ్మంటే ప్రాణం. వస్తూనే నానమ్మ శవంపై పడి బోరున ఏడ్చేసింది రవలి. దాని కూడా ఉన్న రాజీవ్ని చూస్తూనే, అమ్మయ్యా వచ్చేసావా, ఇంటికి మగపిల్లాడివి, మీ నాన్నకి తోడుగా ఉండు, ఒక్కడే అన్ని పనులు చేసుకోలేక తంటాలు పడుతున్నాడు మీ నాన్న చప్పున అన్నాడు పక్కింటి సురేష్. అంతే, నానమ్మ వద్దకి వెళ్ళబోతున్న వాడల్లా కళ్ళల్లో గిర్రున తిరుగుతున్న నీళ్ళని చొక్కాతో తుడిచేసి వెంటనే నా పక్కకి వచ్చి నిలబడ్డాడు నా కొడుకు. పొంగుకొస్తున్న దుఃఖానికి ఆనకట్ట వేసేందుకు వాడు చేస్తున్న విఫలయత్నాలు నా దృష్టిని దాటిపోలేదు. ఎందుకంటే నాది అదే అవస్థగా. ఎలాంటి వేళల్లోనైనా నిబ్బరంగా, భావోద్వేగాలకి అతీతంగా స్థితప్రజ్ఞుల్లా ఉండేవాడే మగాడు అన్న సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సమాజం ఇటువంటి సందర్భాలకు మినహాయింపు ఇవ్వకపోవడం ఏమంత సబబు? హేతుబద్ధత లేని భావాలను పసితనం నుంచే పిల్లల లేత మనసుల్లో నాటడం వలనేమో అబ్బాయిల్లో సున్నితత్వం, అమ్మాయిల్లో ధైర్య సాహసాలు మెల్లిమెల్లిగా కనుమరుగైపోతున్నాయి. పొంగుకొచ్చే బాధని లోలోని అదిమేసి పైకి హుందాగా ప్రవర్తించవలసి రావడంతో మగవాళ్ళు తీవ్రమైన ఒత్తిడికి గురై మానసిక వ్యాధుల బారిన పడుతుంటే, అతి సున్నితంగా సుకుమారంగా పెంచబడుతున్న ఆడపిల్లలు విపత్కర పరిస్థితుల్లో తమని తాము రక్షించుకోలేక, తమకేమి కావాలో తెలుసుకోలేక
తెలిసినా సాధించుకోవడం ఎలాగో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సమాజం ప్రతిపాదించిన అర్థం లేని ఈ సిద్ధాంతాలకి అంతా మూకుమ్మడిగా బలి కావాల్సిందేనా? పర్థం లేని ఈ ఆంక్షలకు అనుగుణంగా ఒక మూసపోతలోనే మా అందరి జీవితాలు సాగిపోక తప్పదా? లేదు లేదు, తరతరాలుగా మనిషిని మానసికంగా హింసిస్తున్న ఈ బూజుపట్టిన భావజాలానికి చరమగీతం పాడవలసిన రోజు వచ్చేసింది. ముందు ముందు నా కొడుకు నాలా మరో విష్ణువు కాకూడదంటే ఈ విషయంలో నేను ముందడుగు వేయవలసిందే. మనసులో అలా దృఢంగా నిశ్చయించుకున్న వెంటనే రాజీవ్ని దగ్గరికి పిలిచి, నాన్న, మీ నానమ్మ ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఎవరో ఏదో అనుకుంటారనే సంశయాలేమీ లేకుండా హాయిగా కరువు తీరా నీ మనసులోని బాధంతా బయటికి వెళ్ళిపోయేలా శోకించు బాబు అంటూ నా భుజాలని వాడికి ఆసరాగా ఇచ్చాను. కష్టాలను పంచుకునేందుకు కాకుంటే విశాలమైన ఈ భుజాలున్నది దేనికట? మరుక్షణం ఇరువురిలో ఎవరం ముందుగా కదిలామో తెలియదు గాని ఒకరికొకరం ఆసరా చేసుకొని ఒక్కసారే పెద్దగా బోరుమన్నాం. గట్టిగా బిగించిన బిరగాడి ఒక్కసారిగా బయటికి లాగినప్పుడు నీటి ప్రవాహం ఎంత ఉధృతంగా బయటికి వస్తుందో అంతే వేగంగా మా ఇద్దరి గుండెల్లోని వేదన కన్నీటి రూపంలో బయటికి ప్రవహించింది. చుట్టూ ఉన్న వారంతా మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నా పట్టించుకోకుండా ఇద్దరం తనివి తీరా ఏడ్చాం. కడుపులో బాధంతా కన్నీళ్ల రూపంలోకి బయటికి వెళ్ళిపోయి మా మనసులు తేలికపడ్డాకే మిగతా కార్యక్రమానికి నడుం బిగించాం. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.